నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిజిటల్ మోసాల నియంత్రణపై ఏఎస్ఎన్ డిగ్రీ విద్యార్థులకు శిక్షణ, తద్వారా ప్రజల అవగాహన. విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. లక్ష హనుమాన్ చాలీసా అద్భుతానికి 10 సంవత్సరాలు. అదే స్ఫూర్తితో అవధూత దత్తపీఠాలు, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్వామి వివేకానంద చిత్రంపై రంగవల్లికల పోటీ. డిగ్రీ విద్యార్థిని సుజాతకు నగదు బహుమతి. ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే తెనాలి పట్టణంలో పైకస్ పార్కుని అత్యంత ఆధునిక హంగులతో రూపుదిద్దుతున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి విఎస్ఎన్ ఇంజనీర్ కళాశాల సమీపంలో మున్సిపల్ స్థలంలో రూపుదిద్దుకుంటూ అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న పైకస్ పార్కును సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి మనోహర్ పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పార్కును సందర్శించే అవకాశం కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరామని అన్నారు. పిల్లలకు దేహదారుడి కోసం, మెదడుకు మేత కోసం చెస్ లాంటి పలు ఆటలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ లాంటి అరుదైన రకాల మొక్కలను కూడా పార్కులో ఏర్పాటు చేశామని, జపాన్లో ఉండే రివర్ శాండ్ స్టోన్ లాంటి మొక్కలు తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేశామని, ప్రజలందరూ కలిసికట్టుగా ఒక చోట కూర్చుని చూసే విధంగా మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే పట్టణ ప్రజలకు పార్కును అంకితం చేస్తామని అన్నారు. మంత్రి మనోహర్ వెంట మున్సిపల్ అధికారులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. తెనాలి పట్టణంలో ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణంని దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్, ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంతతోటే ఆగకుండా ఈ ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చెస్, మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణీయంగా తయారైంది. ఆ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మన ఫైకస్ పార్క్ అని నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం. దాదాపు 90% వర్క్లు పూర్తయిపోయినాయి. పండుగలోపు ఎట్టి పరిస్థితుల్లో అంతా రెడీ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సమయం పట్టేట్టుంది. హడావుడిగా చేసిన కార్యక్రమాలు ఒక్కోసారి సంపూర్ణంగా ఉండవు. కాబట్టి ఈ 4 రోజులు అంటే సంక్రాంతి పండుగ సమయంలో సందర్శకులు అందరికీ కూడా అవకాశం కల్పించమని నేను కమిషనర్ గారిని కోరాను. కొంచెం జాగ్రత్తగా మన ప్రజలందరూ కూడా ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, వీటన్నిటికీ నష్టం కలగకుండా తప్పకుండా ఈ ఏరియాలో పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చామో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా చెస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి వాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రాటజిక్గా ఆలోచించుకుని ఆ చెస్ ద్వారా ఈ రోజున మనకి భారతదేశం ప్రపంచ దేశాల్లో మన దగ్గర అద్భుతంగా చెస్ని ముందు తీసుకెళ్లారు మన క్రీడాకారులు. ఆ విధంగా చిన్న వయసు నుంచే మనం అవకాశం కల్పించాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావాలని చెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫేజ్ 1లో దాదాపు ₹1,03,00,000 ఇప్పటివరకు నిధులు ఖర్చు చేశారు. ఫేజ్ 2లో ఇంకో ₹1,00,00,000 మరిన్ని మౌలిక సదుపాయాలు, పార్కింగ్, సోలార్ లైట్స్, అదేవిధంగా నేను ఇందాక మీతో చెప్పినట్టు ఈ టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చందావూరు పార్క్లో మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించామో ఇంకా అదనంగా కొత్త ఆలోచనలతోటి ఇక్కడ కొంచెం బొటానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే రకరకాల ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాం మనం. కేవలం ఫైకస్ పార్క్ అనేది కాకుండా ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా, ప్రత్యేకంగా స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ అంటారు, అది చాలా కాస్ట్లీ ఉండే వృక్షం, దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాం. ఏదైతే రిఫ్లెక్సాలజీ అంటారు, అంటే కాళ్ళపైన మనం నడిచే దాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. కాబట్టి 2-3 మార్గాలు ఏర్పాటు చేసి ఇసుక మీద, అదేవిధంగా రివర్ శాండ్ స్టోన్స్ అంటారు, వాటి మీద నడిచినప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా జాపనీస్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన విషయం. వీటితో పాటు చాలా అద్భుతంగా ఫైకస్ ప్లాంట్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేశాం. మన కళాకారులు, పాఠశాలలో ఉన్న మన యువత, వాళ్ళల్లో పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు ఇది నిజంగా ఒక అద్భుతమైన పార్క్. చాలా సంతోషంగా ఉంది డెవలప్మెంట్స్ అన్ని చూసి.
ఇంటింటికి డిజిటల్ మోసాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు డిజిటల్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో డిజిటల్ మోసాలను నియంత్రించే అంశాల ఫ్లెక్స్ బ్యానర్లను కళాశాల ప్రిన్సిపాల్ కె రామచంద్, విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్లు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం, వారి ద్వారా సమాజంలో ఎంతో మందికి డిజిటల్ మోసాలపై ముందస్తు జాగ్రత్తలపై వివరాలు తెలిసేలా చేయడం ఓ మంచి కార్యక్రమం అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సైబర్ నేరాలు నియంత్రించే కార్యాచరణలో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడమే కార్యక్రమ విధానమని అన్నారు. బ్యాంకు పేరిట వచ్చే నకిలీ కాల్స్, ఓటీపీ మోసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే డిజిటల్ మోసాలు, వీడియో కాల్స్ ద్వారా నకిలీ డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు రూపొందించుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థులను చైతన్యవంతం చేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల వరకు పలు అంశాల పట్ల అవగాహన కల్పించే మంచి కార్యక్రమంగా వివరించారు. అనంతరం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఫస్ట్ నార్మల్ కాల్ వస్తుంది. వచ్చినప్పుడు మేము ఇలా పలానా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాం, లేదా మీరు మీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి కానీ మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి ఇలాగా కస్టమ్స్ నుంచి ఆ పార్సల్ ఒకటి, లేదా ఇంకొక పేజెస్ మీద ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక బాగా క్లోజ్ పర్సన్ అరెస్ట్ చేసాము, వాళ్ళని రిలీజ్ చేయాలంటే మీరు మనీ పే చేయాలని చెప్తారు. మనం అనుకున్న ఫోన్ కాల్ కట్ చేస్తాం, రిటర్న్ మళ్ళీ మనకి వీడియో కాల్ చేస్తారు. వాళ్ళు వీడియో కాల్ చేసేసి ఇట్లా మీకు మొత్తం సేమ్ యాస్టీస్ పోలీస్ స్టేషన్ సెటప్ మనీ పెట్టేసి మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదాం మీద ఇట్లా ఇబ్బంది జరుగుతుంది అంటే మనం ఇంకా ప్యానిక్ అయిపోతాం. అది నిజంగా అరెస్ట్ అవుతున్నాము, మన ఫ్యామిలీకి తెలిస్తే మనకు పడిపోతుంది అని నిజంగా ఫ్యామిలీస్ అందరూ భయపడతారు. ఇదే బేసిస్ రావడానికి బయటికి కూడా రాదు తొందరగా కదా, ఫ్యామిలీకి పడిపోతుంది అని చెప్పి చాలా మంది రావట్లేదు. సో ఇంకా మనం ఏంటి నిజంగా నమ్మేసేసి వాళ్ళు ఇంకా బెదిరించేస్తారు. యాస్టీస్ మనకి వీడియో చూపించినట్టే. సో బెదిరిపోయి ఇంకా మనీ మీరు అకౌంట్ ఎంత ఏంటి అని చెప్పి మనకి ఇంకా మొత్తం మన డీటెయిల్స్ కానీ ఇంకా పర్సనల్గా అడగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మనం ఇంకా భయపడిపోయి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాం వాళ్ళకి, అదే ఇది జరిగిపోయింది అని చెప్పి మనం ఇంకా పానిక్ అయిపోతాం. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కారణం కూడా ఉంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని. సో ఇవన్నీ జరుగుతుండడానికి మనం ఏంటి బేసిక్ థింగ్ అసలు తొందరగా మనకి వాట్సాప్ సెట్టింగ్స్ లో కూడా అన్నోన్ కాంటాక్ట్స్ ని బ్లాక్ చేయొచ్చు, ర్యాండమ్ గా మెసేజ్ రాకుండా. సో ఫస్ట్ థింగ్ అది చేయాలి. ఇంకొకటి నార్మల్ కాంటాక్ట్స్ లో కూడా ట్రూ కాలర్ లో కూడా పెయిడ్ వర్షన్ ఉంటుంది మనకి. అంటే మేము మన సెక్యూరిటీ కోసం మనం పే చేసుకుంటాం కాబట్టి ఎంతో కొంత మనీ పే చేసుకొని సెక్యూరిటీ వర్షన్ ట్రూ కాలర్ లో పెట్టుకుంటే తొందరగా మనకి కొత్త నెంబర్స్ నుంచి ఇంటిమిషన్స్ కాల్స్ నుంచి మనం సేవ్ అవ్వడానికి కారణం అవుతుంది. సో ఇది బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను సార్. సో అంటే బేసిక్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ హౌసెస్లో బేసిక్ రీఛార్జెస్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడకుండా పార్ట్ టైం చేసుకొని మన సంపాదనతో మనం చేద్దాం అనుకున్న ప్రతి విషయం ఎక్కువ ఒక ఫ్రాడ్స్ ఉంటుంది. సో బేసికల్గా ఏం జరుగుతుందండి సార్, ఇది రెండు రకాలు జరుగుతుంది సార్. ఒకటి ఫిజికల్గా మనకి కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం సార్. రెండవది సోషల్ మీడియాలో పోస్టర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఇవి ఏంటంటే లైక్ మనం పార్టీ ఇస్తారుగా అంటే ఒక 4 to 16 hours వర్క్ చేసి కట్టి ఒక 30 to 1 lakh ఇచ్చేస్తాం మీకు, మీరు వర్క్ చేయండి లైక్ అలాంటి చూస్తూ ఉంటారు. సో మనం ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళు మీ రెస్యూమే ఆధార్ నెంబర్ అని షేర్ అయింది అంటారు. సో మనం ఒకసారి షేర్ చేస్తాం సార్. షేర్ అయిన వాళ్ళు ఇట్లా మీకు కొంతకాలం మీకు చేయండి, మేము మీకు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తామంటారు. సో ఆఫర్ లెటర్ సెండ్ చేస్తామంటారు, మీరు ఈ అప్లికేషన్ ఫీజ్ చేసుకోవాలంటారు. ఒక 500 నుంచి 1500 సార్లు చేస్తారు.
ఆన్లైన్ షాపింగ్స్ పంపిస్తారు. మన జ్యువెలరీ తీసుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్తాం అనుకో, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఓపెన్ చేసేసి ఇలా మాకు ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయమంటారు. ఆన్లైన్ పేమెంట్ కదా అని చెప్పి మన చేతిలో యూపీఐ ఉంది, ఫోన్పే ఉంది, ఇవన్నీ ఫోన్పే చేసేసి మనీ వాళ్ళ ప్రోడక్ట్ పంపించారు, డిసప్పియర్ ఇస్తారు. సో మనం ఫోన్పే చేసేసాక మనీ పోతాయి, ప్రోడక్ట్ ఏమో ఇంటికి రాదు, మనమేమో టెన్షన్ పడుతూ ఉంటాము. మళ్ళీ తిరిగి వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే వాళ్ళు డిసప్పియర్ అయిపోతారు, అసలు ఆ పేజే కనిపించదు. సో ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్స్లో వాట్సాప్లో చేస్తున్నారు. తక్కువ ధరలకు వస్తుందని చెప్పేసి క్వాలిటీ కూడా చూసుకోకుండా మనీ పోగొట్టుకుంటే చివరికి మనమే ఫోర్స్ అవుతాము. సో యాజ్ ఏ యూత్గా మనం వీటన్నిటిని స్ప్రెడ్ చేయాలి కాబట్టి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ బాగా జరుగుతుంది. 10 minutesలో డెలివరీ ఇస్తాము, ఇలాంటివన్నీ చెప్పేసి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ చేయొద్దు. సో యాజ్ ఏ యూత్గా మనం సేఫ్గా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం సేఫ్గా ఉంచగలం అనే ఉద్దేశంతో మేము ఆన్లైన్ షాపింగ్ తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి ఇండియాలో డిజిటల్ ఒక్క యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. దీనికి డిజిటల్ ఫ్రాడ్స్కి తెరదీయడానికి ఇది పెద్ద అవకాశంగా చాలామంది డిజిటల్ ఫ్రాడ్స్కి పాల్పడుతున్నారు. దీన్ని గమనించి మేము ఇండియాలో జరుగుతున్న 16 డిజిటల్ ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఆ ఫ్రాడ్ మీద అవగాహన కలిగించి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి రిలేటివ్స్కి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫ్రాడ్ అవేర్నెస్ అండ్ సైబర్ సేఫ్ ప్రోగ్రామ్ దాన్ని టేకప్ చేయడం జరిగింది. దీనిని మా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 16 టీములుగా ఏర్పడి వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్నల్గా నెక్స్ట్ వారం నుంచి 10 రోజుల్లో మా స్టూడెంట్స్ అందరికీ కూడా 1-to-1 అవగాహన కల్పిస్తాము. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ స్టూడెంట్స్ ఎవరికైతే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామో వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ డిజిటల్ ఫ్రాడ్స్ మీద వాట్సాప్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇన్ జనరల్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అలానే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఫేక్ ఫోన్ అండ్ వీడియో కాల్స్ వచ్చి ఎలాంటివి జరుగుతున్నాయి, ఓటీపీ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్స్, వాట్సాప్ డీపీలు వాయిస్ క్లోనింగ్ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్స్, ఇలాంటి అన్ని ఫ్రాడ్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా విత్ రియల్ ఎగ్జాంపుల్స్ ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి తగ్గ ప్రాక్టీస్ మా ఫైనల్ స్టూడెంట్స్ చేశారు, డేటాను కలెక్ట్ చేశారు. వాళ్ళ ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశాం. ఈ ప్రోగ్రామ్ని ఇలా చేద్దామన్నప్పుడు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు దాన్ని చాలా బాగుంది చేయాలని చేయటమే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఈరోజు ఆయన చేయడం జరిగింది. ఆ సూచనలు కూడా కన్సిడరేషన్లో తీసుకుని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్, దాంతోపాటు సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాలని, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ సొసైటీ డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఇది పెద్ద ప్లాట్ఫామ్ అయింది. ఈ పెద్ద ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ మంది యూటిలైజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించడం వలన అంటే అకౌంట్స్, సో మనీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈజీ అయిపోయాయి. సో ఈజీ అయిపోయి ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేయటం వలన మోసాలు చేయటం కూడా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం. సో దానికోసం అని చెప్పి రామచంద్ర గారు ముందు మన ఏఎస్ఎన్ కాలేజ్ పిల్లలందరికీ అవేర్నెస్ ఉండే విధంగా పిల్లల ద్వారా, అంటే ఉదాహరణకి ఒక 60 మందిని రామచంద్ర ట్రైన్ చేసి ఈ డిజిటల్ మోసాల మీద ఎలా అవేర్నెస్ ఉండాలి, ప్రధానంగా డిజిటల్ మోసాలు అనేది ఎక్కువ కాబట్టి దీంట్లో ఒక 16 అంశాలని, ఈ 16 అంశాల్లో బాగా జరుగుతుంది, ప్రజలను బాగా మోసం చేస్తున్నారు, ఈ యాప్స్ వాడుతున్న వాళ్ళు కానీ లేదా డిజిటల్ బ్యాంకింగ్ కానీ వీటి వాడుతున్న వీళ్ళ దగ్గర నుంచి ఈ మోసాలు బాగా జరుగుతుందంటూ 16 అంశాలను తీసుకొని ఆ 16 అంశాలని సుమారు ఒక 60 మంది స్టూడెంట్స్కి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించి ఈ 60 మంది స్టూడెంట్స్ చేత ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ, ఏఎస్ఎన్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ చేపించటం. ఇది దేనికి వలన అంటే స్టూడెంట్స్ అవేర్నెస్ ఉంటే చాలా వరకు మోసపోకుండా ఉంటారు.
స్టూడెంట్స్ అవేర్నెస్ ఉండటం వలన కుటుంబం మోసపోకుండా ఉంటుంది అనేది కూడా ఒక మంచి ఆలోచన. తెనాలిలో ఆధ్యాత్మిక అద్భుతం జరిగి దశ వసంతాలు పూర్తి కావస్తుందని మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ అనుగ్రహ భూషణలో గతంలో బుర్రిపాలెం రోడ్ ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో 1,00,000 మందికి పైగా భక్తులతో స్వామి సమక్షంలో నాడు నిర్వహించిన హనుమాన్ చాలీసా మహోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగుతున్న క్రమంలో 2వ రోజైన సోమవారం ప్రత్యేక పూజల అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అనుగ్రహ భూషణ చేశారు. ప్రతి భక్తుడు దైనందిన జీవన గమనంలో ప్రకృతిలోని పంచభూతాలను అవసరం మేరకు ఉపయోగించుకోవాలని, నీటి కాలుష్యానికి వాయు కాలుష్యానికి కారణం కారాదని, అన్నిటినీ మించి భూమాతను పరిరక్షించుకోవాలన్నారు. నేటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి సమాంతరంగా వచ్చిన భూమిలో కలిసిపోయే వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. త్యాగ నిరతిని పెంచుకోవడం ద్వారా భగవంతుని అనుగ్రహానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం తన వద్దకు వచ్చిన ఈ ప్రాంత ఆంజనేయ భక్తుడు తెనాలిలో కార్యక్రమం చేయాలని కోరగా 1,00,000 మందితో హనుమాన్ చాలీసా చేయాలన్న తమ సంకల్పం చెప్పడం జరిగిందని, ఆ తర్వాత 2015 జనవరి 31న తెనాలిలో తన సంకల్పం అద్భుతమైందని, తెనాలి ప్రాంత భక్తుల సంకల్పం గట్టిదనే భావన వ్యక్తం చేశారు. ఆ అద్భుతానికి ఓ జ్ఞాపకంగా భవ్యమైన దివ్యమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించామని అన్నారు. ఆశ్రమం ఏర్పాటైన ఈ స్థలంలోనే భవ్యమైన ఆంజనేయ ఆలయం నిర్మాణంలో భక్తుల భాగస్వామ్య ఆవశ్యకతను వివరించారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడారు. తెనాలి పేరు వినగానే వెంటనే స్ఫురణకు వచ్చేది తెనాలి రామకృష్ణ కవి అని, ఆ తర్వాత త్యాగనిరతులైన ఆధ్యాత్మిక తత్పరులైన అన్నారు. ఆశ్రమంలో నిర్వహించే ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించారు. 1,00,000 హనుమాన్ చాలీసా కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ నెల 31న ఆశ్రమంలో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేయాలని హనుమాన్ భక్తుడు బుప్పల వరదరాజులను సూచించారు. గడిచిన అద్భుతాన్ని ప్రతి సంవత్సరం జనవరి 31న ఓ ఆధ్యాత్మిక వేడుకగా గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తి సంకల్పంతో మరిన్ని ఆధ్యాత్మిక సేవలకు త్యాగాలు చేసే భక్తులు ముందుండాలని సూచించారు. దివ్యమైన ఆంజనేయ ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని భక్తులందరూ సంకల్పం చేసుకుని ఎవరి వంతు సేవ వారు చేయటం ద్వారా మన సనాతన ధర్మ పరిరక్షకులు అవుతారనే భావన వ్యక్తం చేశారు. ఆంజనేయ ఆలయ నిర్మాణ ట్రస్ట్ బోర్డు సభ్యుడు హనుమాన్ భక్తుడు బుప్పల వరదరాజులు మాట్లాడుతూ, హనుమాన్ అంటేనే సేవాతత్వమని, ఆ స్వామి ఆలయాన్ని భవ్యమైన రీతిలో నిర్మాణం చేసుకోవడంలో భక్తితో సమర్పించే ప్రతి రూపాయి విలువైంది అన్నారు. ఒకరిద్దరి భాగస్వామ్యంతో ఆలయం ఏర్పాటు చేయడం కంటే అసంఖ్యాక భక్తులు వారి శక్తి మేర భక్తితో సమర్పించే ధనంతో ఆలయ నిర్మాణం చేయాలన్న స్వామీజీ సంకల్ప సాధనకు తన వంతుగా భక్తులను సమీకరించి ఆంజనేయుని ఆలయం నిర్మాణంలో శక్తిమేవ సేవ చేస్తామన్న భావనను వరదరాజులు వ్యక్తం చేశారు. ఈ నెల 17 వరకు స్వామీజీ సమక్షంలో నిర్వహించే ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొనే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం స్వామీజీ మీడియా మిత్రులకు ఆంజనేయ అనుగ్రహం లభించాలన్న ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకల కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ దేశంలో తిరుగుతూ ఉంటానో అక్కడంతా కూడా ఈ తెనాలి ప్రస్తాపన వస్తూ ఉంటుంది. దీన్ని లిటిల్ ప్యారిస్ అని అంటుంటారు, లిటిల్ వెన్నీస్ అని కూడా అంటుంటారు. అంటే కాలువలు ఉన్నాయి, ఇంకా దండిగా ఉండేది, ఇప్పుడంతా ఇండ్లు వచ్చేసాయి. నిజమే, ఒకప్పుడు అట్లా వెన్నీస్కి రావాలనేది ఒక వాళ్ళందరికీ కూడా ఉండేది. అటువంటి సౌందర్యమైనటువంటి ఒక ఈ ప్రదేశం, సౌమ్యమైనటువంటి జనం, ఎవరెవరి మతాలు వాళ్ళు అనుసరించుకున్నప్పటికీ కూడా చాలా సౌహార్ద్యంతో చాలా ప్రేమతో ఉండేటువంటి ఈ తెనాలి చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ అప్పుడు చేసినటువంటి హనుమాన్ చాలీసా కోసరం ఒక గుర్తుగా ఇక్కడ ఏదైనా ఒక ఆలయం కట్టాలని చెప్పేసి ఇప్పటికే 16-17 అడుగులు హనుమంతుడు ఏకశిలతో వచ్చి నిల్చున్నాడు. ఒక ఆలయం కట్టాలనే ఒక ఉద్దేశంతో నేను ఏర్పాటు చేశాం. అందుకని ఈ స్థలాన్ని ఎన్నుకొని ఇక్కడ మొట్టమొదట స్వామీజీకి మనం గురునిలయం కావాలని దత్తపీఠం నుంచి దీన్ని కట్టించుకోవటం జరిగింది, ఈ గురునిలయాన్ని. తర్వాత ఇప్పుడు కార్యక్రమాన్ని ఏం చేయాలో ముందుకు అని చెప్పేసి యోచన చేస్తున్నాం. శ్రీ సంక్రాంతి రాగసాగర, ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే హ్యాపీ సంక్రాంతి, అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాం. అందరూ పండగ హ్యాపీ సంక్రాంతి అంటే చాలా ఇష్టం కదా అందరికి కూడా. ఇప్పుడే న్యూ ఇయర్ కూడా చేసుకున్నాం, సంక్రాంతి కూడా చేసుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఈ సందర్భంలో మంచి పాడి పంటలు రాని అని అంటూ మరి ఇక్కడ ప్రభువులు అంటే ప్రజాప్రతినిధులు
వీళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలగని అని అంటూ, ప్రజలకు సద్బుద్ధి కలగని, మనశ్శాంతి కలగని అంటూ ఈ రాష్ట్రమంతా, ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండని అని హనుమంతుడిని వేడుకుంటూ, కలియుగంలో పిలిచిన పలికే దైవం ప్రత్యక్ష దైవం హనుమంతుడు. అటువంటి మరి మనం మైసూరు వెళ్ళి గురువుగారిని పలకరియాలి, గురువుగారిని దగ్గరికి వెళ్ళాలంటే చాలా కాలము, తర్వాత వ్యయప్రయాసాలు కూడింది. ఈ రోజున స్వామి మన కోసం మన తెలాని పట్టణానికి విచ్చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాను. ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడే చెప్పారు స్వామివారు కూడా. దానిలో నువ్వు ఒక ట్రస్టీగా బాధ్యత తీసుకొని మాట్లాడని చెప్పి, అందుకని ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే వరదరాలు మరి ఆ స్వామివారి ఆశీస్సులు లభించి ఈ దేవాలయ నిర్మాణంలో నువ్వు పూర్తి బాధ్యత తీసుకొని సంపూర్ణంగా చేయాలన్నారు స్వామి. అలానే చేస్తానని చెప్పాను. ఇది ఒక మనకి అత్యద్భుతమైనటువంటి దేవాలయంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే దేవాలయ నిర్మాణం కూడా ఎట్టి పరిస్థితులు అతి తొందరగా అవుతుంది. ఎందుకని స్వామివారు పాదం మోపినాక అది ఎక్కడా కూడా ఆగదు. డల్లాస్లో స్వామివారు నిర్మాణం చేపడితే 100 కోట్ల నిర్మాణం, అందరూ రోజు $1 ఇవ్వమని అడిగారు. సభాముఖంగా $1 ఇవ్వమన్నారు. అందరూ నవ్వారు. అదే స్వామి $1తో ఎప్పుడు నిర్మాణం అవుతుంది అనుకున్నారు. ఆయన ఏం చెప్పారు, ప్రతిరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని డాలర్లు అక్కడ పెట్టండి దేవుడి దగ్గర, సంవత్సరం ఆగి ఇవ్వండి అన్నారు. 100 కోట్లు వచ్చాయి. ఇది కదా రూపాయి అడిగింది. ఆయన ఇప్పుడు కూడా ఏమంటారంటే ఈ నిర్మాణం 10 కోట్లైనా ఒకటే పెట్టుకునేవాడు ఉన్నాడు. అలా వద్దు, ప్రతి ఒక్కరూ నేను ఒక ఇటుక లేదా నేను ఒక సమిధ, నేను ఒక సైనికునిలాగా వచ్చి ఇక్కడ అందరూ పాల్గొనాలి అనేదే ఆయన భావన. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా స్వామి వివేకానంద చిత్రంపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో సోమవారం ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా స్వామి వివేకానంద చిత్రంతో ముగ్గు గీయటం పోటీలకు 30 మంది హాజరు కాగా, డిగ్రీ విద్యార్థిని నాగ సుజాత 16 అడుగుల విస్తీర్ణంలో స్వామి వివేకానంద చిత్రాన్ని గీసి ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఈ సందర్భంగా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అసోసియేట్ నిర్వాహకులు నాగశెట్టి సాయి చరణ్ విజేత సుజాతకు 5,000 నగదు చీర బహుమతిగా అందజేశారు. ఈ నెల 15 వరకు ఈ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి ఈరోజు స్వామి వివేకానంద జయంతిని ప్రకటించుకొని స్వామి వివేకానందరి ఒక ముగ్గుని వేసిన ఒక 20 మంది కంటెస్టెంట్స్లో భాగంగా వారిని ఎవరైతే బాగా ముగ్గేసిన ప్రదర్శించిన ఎవరైతే ఒక అమ్మాయి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మా ఒక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మరి మా వివేకానంద అసోసియేట్స్ తరపు నుంచి వివేకానందుడి యొక్క స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం మా సంస్థ తరపు నుంచి మేము ప్రైజ్ అమౌంట్ 5,000 రూపాయలు ఇవ్వటం మరియు వారికి శారీ ఇవ్వటం మా తరపు నుంచి జరుగుతుంది. మరి ఈ వంశీ యొక్క యాక్షన్ గ్రూప్ తరపు నుంచి వాళ్ళు కంటెస్టెంట్ పోటీ ఈ ముగ్గురు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటం, మరి మా వంతుగా మేము ఇట్లా ప్రైజ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. నా పేరు నాగ సుజిత. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో BCA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ బహుమతి అందజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వంశీ యాక్షన్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనే ఆలోచన చాలా బాగుంది. వీళ్ళు కండక్ట్ చేసే తర్వాత ప్రోగ్రామ్స్ ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మహిళలందరికీ ఒక ఉపయోగకరమైన ప్రోగ్రామ్ అన్నమాట. థ్యాంక్ యూ. 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేశారు. వాసవి యూత్ ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో మహిళలకు విశేషంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దటంలో వారి ప్రతిభను చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన సభలో డబుల్ హార్స్ అధినేత మునగాల శ్యామ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కొప్పు రావురి హరికిషోర్, నాలం రజనీ కుమార్, కొల్లిపర రాధాకృష్ణ, పరుచూరి రమ్య, భావనలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు ప్రథమ బహుమతిగా 15,000, ద్వితీయ బహుమతిగా 10,000, తృతీయ బహుమతిగా 5,000,
బ్రీఫ్ కేసులు అందజేశారు. పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతి అందించారు. చీమకుర్తి సతీష్, ఏ అనిల్ కుమార్, మధ్య లక్ష్మీనారాయణ, త్రిపురమల్లు, అమరేంద్రలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది మహిళలు రావడం అనేది చాలా సంతోషం. మీకు ముగ్గురు పోటీ అంటే ఎంతో ఉత్సాహంతో అనేది తెలుసుకోవడానికి మీరు వచ్చిన ఇంతమంది వచ్చారు కాబట్టి దాని మీద ఉత్సాహం బాగా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. మీరందరూ కూడా పోటీలు పడి ఈ ముగ్గురు వేశారు. అందరికీ మరి ఎవరికి వస్తుందో ప్రైజ్ అనేది మీరు ముగ్గు వేసిన దాన్ని బట్టి జడ్జీలు నిర్ణయిస్తారు. మరి అన్నీ కూడా నిష్పక్షపాతంగా ఎవరి ముగ్గు అలంకారంగా బాగుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం అనేది, మిగతా కన్సలేషన్ బహుమతులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అతిథుల్లో వారితో పాటు డబులార్స్ మునగాల శ్యాంప్రసాద్ గారు మీ అందరికీ 150 రూపాయల స్వీట్ బాక్స్ స్పాన్సర్ చేశారు. తర్వాత ధనశ్రీ గోధుమపిండి 100 రూపాయల ప్యాకెట్. తర్వాత మా మిర్చి కిషోర్ స్నాక్స్ ఏర్పాటు. అందరూ స్నాక్స్ చేశారా? మా సత్యనారాయణ గారు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు మా కుమార్ గారు, థర్డ్ ప్రైజు మా రాధా గారు, హరిప్రియ గారు. ఇలా అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి మిగిలిన కంపెనీలలో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమానికి నచ్చి రేపు చేయబోయే కార్యక్రమానికి మా టీడీపీ మహిళలు కూడా వచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 మందికి ఆర్యవైశ్యులకి గృహాలు ఇచ్చారు. అందులో వాసు ఈ తరఫున 37 మందికి ఇవ్వడం జరిగింది. అది ఆ రోజు రాజా గారి యొక్క ప్రోత్సాహం. ఇంకా ముందు కూడా ఆర్యవైశ్యుల్లో ఎవరైనా సరే నిరుపేదలు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడానికి మేము అందరం కూడా ఉంటాం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించాలన్నట్టు ఇదంతా మహిళల పండగే. అరిసెలు చేసుకోవాలి, బొబ్బట్లు చేసుకోవాలి, స్వీటు హాటు చేసుకోవాలి, ఇళ్లలో చక్కబెట్టుకోవాలి. పైగా మనకొచ్చిన టాలెంట్ని, మనకున్న టాలెంట్ని మనం నిరూపించుకోవడానికి వీళ్ళు ఆర్యవైశ్య తరఫున అనౌన్స్ చేయగానే కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలమ్మా. మరి ఈ కార్యక్రమంలో బాగా బ్యాక్గ్రౌండ్ మా కిషోరు, అలాగే మిర్చి కిషోరు, మా కుమారు, సతీష్, మిగతా మిత్రులు అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని ఇంత వచ్చేస్తే ఇవాళ మీకు ఈ రూపం ఇక్కడ దాల్చింది. మరి వాళ్ళందరికీ కూడా పేరు పైన మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాసవీయకు దాదాపు 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు మహిళలకు కానీ, పిల్లలకు కానీ, నిరుద్యోగులకు కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాం. క్రమశిక్షణ కలిగిన సంస్కారంతోనే విద్యార్థి జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంతురాయుడు స్వామి వివేకానంద జయంతి వేళ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక చినరావూరు ప్రగడకోటయ్య నగర్ సమీపంలో గల కేంద్రీయ విద్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమాన్ని సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ అధ్యక్షతను నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవన శైలి విద్యార్థులకు స్ఫూర్తి అని అన్నారు. సంస్కారంతోనే వ్యక్తి జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందని, యువతను ఉత్తేజపరిచే ఆయన ప్రసంగాల ద్వారా యువతలో తేజవంతమైన ఆలోచనలు ఆచరణకు నోచుకుంటాయన్నారు. సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో నవసంకల్పం నాంది కావాలని, తద్వారా యువత జీవన ప్రయాణంలో స్వామి వివేకానందుని దేశభక్తి కార్యదక్షతను ఆదర్శంగా తీసుకుని దేశం గర్వించేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ సురేష్ బాబు, బుద్ధారాం, సంస్థ కార్యదర్శి సుధాకర్, పూర్ణ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానందుడు ఏమి చెప్పాడు, మనం ఆయన ఏమి నేర్చుకోవాలి, ఆయన నుంచి ఏమి స్ఫూర్తి తీసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద ఏమి చెప్పారంటే, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, టేక్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ షోల్డర్స్.
మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ఉత్తమ పౌరులుగా ఎదగాలని స్వామి వివేకానంద మన గురించి ఒక 125 సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. ఆయన అప్పుడు చెప్పిన ఆ వాక్యాలు ఎప్పటికీ కూడా చిరిగిపోకుండా ఉంటాయి. మీరు ఇలాంటి విషయాల్ని బాగా తెలుసుకొని స్వామి వివేకానంద చెప్పిన సూత్రాలను పాటించి దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మనం మాట్లాడేది ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనల్ని ఆకర్షించబడతారు. ఈ దేశం ప్రపంచం మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఒక పవిత్ర దేవాలయం మన భారతదేశం. ఈ యొక్క భారతదేశం యొక్క విశిష్టత, భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క సాంప్రదాయ సిద్ధాంత విధానాల మొత్తాన్ని కూడా ఆయన చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలమయ్యారు. ఏంటి మన దేశం యొక్క గొప్పతనం చెప్పండి? క్షమ, ఎదుటి వాడిని క్షమించటం, సేవ. మనకున్న సేవా తత్వ భావం ఇంకెక్కడ ఎవరికి లేదు. మనకి అన్యాయం చేసిన దేశానికి కూడా మనం సాయం చేస్తాం. మనకు కొట్టాడు, ఇడిపూట కొట్టాడు, పొద్దున్న అబ్బాయి పెన్సిల్ కావాలి, గవాలని మనం నిన్న కొట్టింది గుర్తుపెట్టుకోం. అది పెన్సిల్ కావాలి, పెన్సిల్ ఇచ్చేస్తాం, పెన్ను కావాలి, పెన్సిల్ ఇచ్చేస్తాం కదా. మనం అలాంటి వాళ్ళమే కాదా? स्वामी जी से रिलेटेड एक वाक्य मैं आपको शेयर करना चाहूँगा कि एक बार स्वामी जी को विदेश में पूछा गया भी आपका जो फेवरेट एनिमल है वो कौन है, आपका फेवरेट एनिमल कौन है? तो स्वामी जी ने बोला बफेलो। तो फिर उन्होंने सबने ऐसे मजाक में लिया कि यार सारे इंडियंस तो कहते हैं कि काऊ गाय हमारी माता है, गाय वो है, और आपने बोलते ही बफेलो का नाम लिया। तो स्वामी जी ने बोला कि आपने एनिमल के बारे में बोला है। తెనాలి పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు 6 ప్రదేశాల్లో దుండగులు చోరీలకు పాల్పడటంతో తెనాలి పట్టణ ప్రజలు అత్యంత భయాందోళనకు లోనవుతున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మారిస్పేటలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కార్యాలయం ఆదివారం రాత్రి గ్రిల్స్ తాళాలు పగలగొట్టి లోపల ప్రవేశించిన 2 దుండగులు లోపల చోరీకి విఫల ప్రయత్నం చేసి ఎట్టకేలకు వెనుదిరిగినట్లు సోమవారం 3 టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు. చోరీలో పాల్గొన్న 2 వ్యక్తుల దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. అదేవిధంగా తెనాలి చెంచుపేటలోని 2 వైన్ షాపుల్లో దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఒక షాపులో చోరీ యత్నం జరక్క మరో వైన్ షాపులో 10,000 రూపాయల నగదు, 2 బీరు బాటిల్ చోరీ చేశారు. బాలాజీరావుపేటలోని 2 షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో సిఐఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ గత అర్ధరాత్రి బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు లోపలకు ప్రవేశించారని, లోపల వెతికిన వారికి ఏమీ దొరకలేదని అన్నారు. ప్రజలందరూ సంక్రాంతి కారణంగా ఊర్లు వెళ్తున్న సందర్భంగా బయట తాళాలు వేయడంతో దొంగలు చోరీకి పాల్పడే అవకాశం ఉందని, ఊళ్లు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ పండుగ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక 2 వ్యక్తులు మెయిన్ గేట్ని తెచ్చి లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి రాయర్స్ అన్ని కూడా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 2 వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాస్ జరగలేదు. దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపుల్లో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది. అందులో 2 అక్యూజ్డ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం. ఈ 4-5 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పండగ కదా అని విలువైనటువంటి ఆభరణాలని, డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అదనుగా చూసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత 17, 18, 19వ తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి. పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం, తాళం వేసి బంధువులు ఇళ్ళకి పోయాం, వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తా. మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంకు లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా
టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని యాంగిల్లో ప్రజలు ఈ 4-5 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి తెనాల్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా తరగతులు సోమవారంతో ఘనంగా ముగిశాయి. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. వైష్ణవి కాలేజ్ డైరెక్టర్ పాటిబండ శ్రీనివాసరావు అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, కోశాధికారి షేక్ అహ్మద్ హుసేన్, యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రతినిధి యలవర్తి పవన్ కుమార్, అయినాల మల్లేశ్వరరావు, యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక్, గోవాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ శివశంకర్లు అతిథులుగా పాల్గొన్నారు. చాలా నచ్చింది. మా ఎక్స్పెరిమెంట్స్ మా చేతులతో మేము చేయడం, అలా మాకు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ సార్. శివనాగేశ్వరరావు సార్ కానీ, మల్లేశ్వరరావు సార్ కానీ, పవన్ సార్, అలానే హరి సార్, మాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డే నాకైతే ఫిజిక్స్ నచ్చింది, సెకండ్ డే నాకు కెమిస్ట్రీ నచ్చింది. ఈ రోజు రాకెట్ గురించి అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయించారు, అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మేము ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసాం. మాకు ఇది 10th క్లాస్లో చాలా బాగా ఉపయోగపడింది. నేను ఇప్పుడు నా మీద చాలా నమ్మకం వచ్చింది. నేను ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్లో 10th క్లాస్లో 50 out of 50 తెచ్చుకుంటానని నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ మా చేతులతో చేయడం చాలా నచ్చింది. అంతకుముందు ఇలాంటి ఒక యాసిడ్స్ బేసిస్ అనేది ఇలా ఉంటాయని మాకు తెలీదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నుంచి డే 3 వరకు కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకున్నాం, ఎన్నో తెలియని విషయాలు ఎన్నెన్నో నేర్చుకున్నాము. ఈరోజు ఫంక్షన్ సైన్స్ అనేది చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ మాకు సార్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా మాకు చెప్పారు. కనుక మీకు ఈ దశలో టీచర్స్ ఈ ప్రయోగాల ద్వారా ఇట్లాంటి బీజాలు వేయటం ద్వారా, ఇందాక మన పిల్లలిద్దరూ ఇక్కడ మాట్లాడతా నాకు ఏమన్నారంటే 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి పనికి వస్తుంది, 9వ తరగతిలో ఇంకో మంచి మార్కులు తెచ్చుకోవడానికి పనికి వస్తుంది. ఇది కాదు సైన్స్ అంటే. అది కాదు. సైన్స్ అంటే ఏంటి? కేవలం మార్కులు తెచ్చుకునేటటువంటి ఒక సాధనం కాదు. సైన్స్ అంటే అసలు ఏంటి? తెలియని విషయాన్ని తెలుసుకోవడం. తెలియని విషయాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రయోగం చేస్తే అదే పద్ధతిలో రిజల్ట్ వస్తుంది అనేది సైన్స్. అట్లాగా ప్రతిదాన్ని కూడా మనం ప్రయోగం చేయటం ద్వారా, ఆ ప్రయోగాత్మకంగా నిరూపించుకోవడం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుంటాం. ఆ తెలిసినటువంటి విషయాన్ని సరిచూసుకుంటాం. ప్రయోగం అంటే ఏంటి? నీకు సూత్రం తెలుస్తుంది, ఆ సూత్రాన్ని నిజమా కాదా అని ప్రయోగాత్మకంగా చూసుకుంటాం. ఓకే, నాకు తెలిసిన సూత్రం ఇది కరెక్టే అని తెలుసుకోవటం. అది ఎక్కడ ఎప్పుడు ఎవరు చేసినా సరే కరెక్ట్ అవ్వాలి. అది కూడా నేను చేస్తే కరెక్ట్ అవ్వడం, లేకపోతే ఇంకొకటి చేస్తే కరెక్ట్ అవ్వడం, ఇంకొకటి చేస్తే కరెక్ట్ కాకపోవడం ఉండకూడదు. అదే సైన్స్ అంటే. ఈ యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ జరిపినటువంటి ఈ ప్రోగ్రాం రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందమ్మా. దీనిలో ఎందుకో మీరందరూ చూస్తుంటే 99% మొత్తం కూడా మంచి మార్క్స్. సార్ చెప్పినట్టుగా, సాంబేడ్ గారు చెప్పినట్టుగా మంచి శాస్త్రవేత్తలుగా ఇక్కడి నుంచి వెళ్తారనే ఫీలింగ్తో నేనున్నాను. చిన్నది ఒకసారి చెప్తానమ్మా, ఈ దశలో మీరు డెవలప్మెంట్ కావాలంటే ఏకాగ్రత ప్లస్ విషయ పరిజ్ఞానం ఈ రెండు ఉండాలా. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రమోషన్పై పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. తెనాలి సబ్ కలెక్టర్గా విశేష సేవలు అందించిన తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పల్నాడు జాయింట్ కలెక్టర్గా బదిలీ అయినట్లు సోమవారం నియామకాలు వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోంజేటి రోసే సతీమణి శివలక్ష్మి హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోంజేటి రోసే సతీమణి శివలక్ష్మి అనారోగ్య కారణంగా హైదరాబాద్లో తమ పెద్ద కుమారుడు శివప్రసాద్ నివాసంలో తుది శ్వాస విడిచారు. సాయంత్రం కోంజేటి రోసే ఫామ్ హౌస్ నందు శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుందని, స్వామి వివేకానంద బోధనలకు అనుగుణంగా నేటి యువత ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజన ఉమామేశ్వరరావు పేర్కొన్నారు.
వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి వీరనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన వివేకానంద జయంతి కార్యక్రమంలో వేజేడు ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్, మురళి, రాంబాబు, శివకుమార్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేటి యువతకి వివేకానంద స్ఫూర్తి ఎంతైనా అవసరం. వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఆదర్శాలు యువతకి తెలియజేయాల్సిన బాధ్యత మన పెద్దల మీద ఉంది. అందుకని ఇవాళ దేశ భవిష్యత్తు యువత కనుక నిర్వీర్యం కాకుంటే ఆ దేశ భవిష్యత్తు బాగుంటుంది. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మరి నేటి యువత చెడు మార్గంలో ప్రయాణం జరుగుతుంది. అటువంటి యువతని సన్మార్గంలో, మంచి మార్గం నడిపించడానికి వివేకానంద యొక్క బోధనలో ఎంతైనా పనిచేస్తాయని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా సరే స్థైర్యము, మరి దృఢ సంకల్పం ఉండాలి. యువతకి వారి యొక్క స్ఫూర్తి తీసుకుని మరి మంచి నడవడికతో ఈ దేశ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ప్రతి మనిషి కూడా ఏదో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ లక్ష్య సాధన కోసం నిరంతరం కూడా శ్రమపడాలి. అవేక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది మరొక ప్రిన్సిపల్. దీంతో పాటుగా ప్రతి వ్యక్తి కూడా మరి పుట్టి నుంచి మరణించే వరకు కూడా దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్పారు. అక్కడ 4 రకాల స్ట్రెంగ్త్ని మనిషి పెంచుకోవాలని ఆయన ఎప్పుడు చెబుతుండారు ప్రతి మీటింగ్లో కూడా. ఒకటి మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరకంగా దృఢంగా ఉండటం. 2 మెంటల్ స్ట్రెంగ్త్, మానసికంగా బలంగా ఉండటం. 3 ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, మేధస్సుపరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటం. 4వది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మికంగా కూడా మనం బలంగా ఉండాలి. ఇలా ప్రతి మనిషి కూడా తనలో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప నేను బలహీనుని అనేటువంటి నెగిటివ్ భావనలోకి వెళ్ళకూడదు అనేది వారు చెప్పినటువంటి మరొక సూత్రం. సంస్కృతి సాంప్రదాయాలను తెలుగువారు పరిరక్షించుకుంటూ భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన ఆవశ్యకత ఉందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబులు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం తురిమెళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తురిమెళ్ల వాసుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు, ఎంపీ కృష్ణప్రసాద్, మాజీ మంత్రి నన్నపేని రాజకుమారులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఆనందబాబు, మాజీ మంత్రి రాజకుమారులు మాట్లాడుతూ తురిమెళ్ల జెడ్పీ హైస్కూల్ చరిత్ర ప్రసిద్ధి చెందిందని, ఈ పాఠశాల విద్యను అభ్యసించిన వారు అత్యున్నతంగా స్థిరపడ్డారని, గ్రామాభివృద్ధికి కోర్ కమిటీగా ఏర్పడటం అభినందనీయమని అన్నారు. తురిమెళ్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను, సూచనలు తెలుసుకున్న నాయకులు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు కొసరాజు విజయ్ కుమార్, పర్వతేని విష్ణు చౌదరి, పార్టీ నాయకులు కొసరాజు దేవకుమార్, కొసరాజు భానుప్రసాద్, బేతాళ కిరణ్, ఆళ్ల అంకమ్మరావు, నరేష్, తహసీల్దార్ నెహ్రూబాబు, ఎంపీడీఓ శేషమాంబ, తురిమెళ్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు దేశ విదేశాల నుంచి లీవ్ పెట్టుకొని స్వగ్రామానికి వచ్చి మళ్ళీ మన గ్రామం ఎలా ఉంది, మన స్కూల్ ఎలా ఉంది, మన బంధువులు ఎక్కడున్నారు, మన అక్క ఎలా ఉంది, చెల్లెలు ఎలా ఉంది, నా మిత్రుడు, నా స్కూల్లో చదువుకున్న ఆ మిత్రుడు వాడు ఎక్కడున్నాడు ఎలా అని వాడి ఇంటికి పోదాము అని ఎన్నో కోరికలతో, ఎన్నో డ్రీమ్స్తో వచ్చారు మీ ఊరికి. వచ్చి చూశారు, యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై విలేజ్ ఈజ్ ఎ గ్రేట్ విలేజ్, మై స్కూల్ ఈజ్ ఎ గ్రేట్ స్కూల్. నా ఫౌండేషన్, నా జీవితంలో నా ఫౌండేషన్ ఈ ఆవరణలో జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు విజయ్ కుమార్ గారికి, మీ కమిటీ అందరికీ నేను అందరు గ్రామం తరఫున అందరి నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సరే, ఇందాక నేను ప్రామిస్ చేయను రాజకీయాలు చెప్తున్నాను అని, కానీ 2 విషయాలు మటుకు ఖచ్చితంగా చెప్పాలి. ఒకటేంటంటే మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా చాలా చక్కటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం పేరు P4. మనం PPP అని విన్నాం ఇంతకుముందు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఆయన ఏమన్నారంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ,
మనమందరం సొసైటీలో ఈ స్కూల్ కావచ్చు, ఇంకొక కాలేజ్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఫెసిలిటీస్ ఏదైతే కంట్రీలో ఉన్నాయో, దేశంలో ఉన్నాయో బెస్ట్ ఫెసిలిటీస్ని మనం అందరం వాడుకున్నాం. కానీ ఒక్కటే మీరు గుర్తు తెచ్చుకోండి, మీతో మీ ఫస్ట్ క్లాస్లో కానీ, ఫిఫ్త్ క్లాస్లో కానీ, 10th క్లాస్లో ఎవరైతే సోదరుడు ఉన్నాడో, మీ క్లాస్మేట్ ఉన్నాడో, అతనికి కూడా అటువంటి అవకాశాలు దొరికాయా, అతను కూడా అంత పెద్దగా, ఆమె కూడా అంత పెద్దగా ఎదిగిందా లేదా అని ఒకసారి జస్ట్ మెమరైజ్. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అవకాశాలు కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. కొంతమంది ఎవరికైతే అవకాశాలు వచ్చాయో వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ అగైన్. వచ్చిన అవకాశాలని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎన్నో అడుగుల పైకి వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ పక్క పన్నీరు, ఓ పక్క కన్నీరు వచ్చింది నాకు. ఎందుకంటారేమో, ఈ ఊరు వచ్చినందుకు, మీతో పాల్గొంటున్నందుకు, ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు సంతోషం. విజయ్ కుమార్ మమ్మల్ని అందరూ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు పన్నీరు అనిపించింది. కానీ ఊళ్ళో తాళాలు వేస్తున్నటువంటి ఇళ్ళు, పడిపోతున్నటువంటి గోడలు, కూలిపోతున్న ఇళ్ళు, ముళ్ళకంపలతో నిండిపోయిన కొన్ని గృహాలు చూసినప్పుడు కన్నీరు ఆగలేదు. మాకు కూడా చెప్పే అర్హత లేదు. తెనాల్లో ఉంటాం, తెనాలుడు పట్టణం కాదు, పల్లెటూరు కాదు, కానీ అయినప్పటికీ కూడా పట్టణం కింద లెక్కే కదా. తెనాల్లో ఉంటారమ్మా, మీకేం చెప్తారు, పల్లెటూరులో ఉండమని మీరు ఉంటారా అంటారు. పల్లెటూరులో పొలం ఉంది, ఇల్లు ఉంది, ఏదో ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, వచ్చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే పల్లెటూరుని మర్చిపోతున్నాం, కన్నవారిని మర్చిపోతున్నాం. అట్లా కాకుండా ఈ ఊరు గుర్తుండే విధంగా చేద్దామనే ఒక కృషి, ఇది చిన్న ప్రయత్నం కాదు, పెద్ద ప్రయత్నమే. విజయ్ కుమార్ ఒక మంచి కుటుంబంలో జన్మించి పెదపూడిలో కానీ, అమర్తులూరు కానీ, స్తుడిమెళ్ళ కానీ తెలియని వారు లేనివారు ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు, ఈ స్కూల్ నిర్మాణం చేశారు. వారి కట్టినటువంటి ఈ స్కూల్లో చదువుకున్నామని సగర్వంగా నేను 83లో ఎమ్మెల్యే అన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్కి వచ్చి ఎలవర్తి నాయుడమ్మ గారు చెప్పడం జరిగింది, మీ అమ్మ, నేను, మీ మేనమావ గారు సూర్యచంద్రరావు గారు, మీ అమ్మ విజయలక్ష్మి కలిసి చదువుకున్నాం అమ్మ స్కూల్లో. ఈనాడు నువ్వు గెలవడం చాలా సంతోషం, నన్ను అభినందించలేరు ఆయన. అంతేకాదు ఎడ్లపాటి వెంకట్రావు గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నన్ను పరిచయం చేస్తూ, మా రాజ్ కుమార్ తెలుసు కదా, మా రామయ్య గారు మనవరాలు, వాళ్ళ తాతగారు కట్టిన స్కూల్లో నేను చదువుకున్నాను ఎడ్లపాటి గారు చెప్తుండేవారు. కొడాలి వీరయ్య గారు, డాక్టర్ కొడాలి వీరయ్య గారు, వేమూరు శాసనసభ్యులు, ఆయన కూడా చెప్తుండేవారు, మీ తాతగారు కట్టి చదువుకున్నాను. వైస్ ఛాన్సలర్ బుల్లయ్య గారు, ఆయన చెప్తుండేవారు, మీ తాతగారు కట్టిన స్కూల్లో చదువుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పచ్చు. వైస్ ఛాన్సలర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి అనేక మంది ఇక్కడ స్కూల్లో చదువుకుని గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ ఈనాడు 60-70 మంది స్ట్రెంత్ ఉన్నారు అంటే ఈ ఊళ్ళో ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోవటమే కదా, పట్టణాల్లో చదివించడానికి అలవాటు పట్టమే కదా. ఇంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి హై స్కూల్లో విద్యను అభ్యసించిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. వారిలో ఈ దేశంలో కానీ విదేశాల్లో కానీ అత్యున్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడి వారి జీవితాన్ని అంచెలంచెలుగా పైకి ఎదగడానికి తోడ్పాటును అందించినటువంటి ఈ స్కూల్ని ఇవాళ మీరందరూ కూడా గుర్తు చేసుకుంటున్నందుకు మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ స్కూల్ని, అదేవిధంగా ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఎప్పుడే చెప్పాడు సోదరుడు, దాదాపు ప్రపంచంలోని 5-6 దేశాల్లో స్థిరపడినటువంటి తురిమిళ్ళ గ్రామస్తులు కానీ, దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన రోజు. మనం పుట్టి పెరిగినటువంటి గ్రామం గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఇక్కడ ఒక కలయిక ఏర్పాటు చేసుకోవడం అనేది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. దానికి మీరు ఒక విధంగా ఈ గ్రామంలో ఇదే అంకురార్పణ చేశారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మూలాలతో పాటు మన సంస్కృతి, ఆ కల్చర్ కూడా గుర్తు చేసుకోవటం, మీతో పాటు మీ పిల్లలు, వారి పిల్లలు, మీ మనవరాల సంతానం దాకా ఈ కార్యక్రమాన్ని చూపించడం అనేది అది ఎంతో అవసరం. ఈరోజు అంతరించిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. దాంతోపాటు గ్రామ సేవలు కూడా మనం మర్చిపోకూడదు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము, బాధ్యత, ఆవశ్యకత కూడా ఉందనేది కూడా మీరు ఈ సందర్భంగా గుర్తించి ముందుకు సాగబోతున్నందుకు మీ అందరికీ అభినందిస్తా ఉన్నాను. నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో ఇదే విధానంలో మొదట 95లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు జన్మభూమి పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు.
దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఆ రోజు జన్మభూమి వైపు చూసి ఆ వారి యొక్క పుట్టుపూర్వత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలను ఒకసారి గుర్తు తెచ్చుకొని రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందించారు. అదేవిధంగా ఈరోజు మీరు ఏం చేస్తారని నేను అన్న కానీ మీకు ముందుగా నేను ఎందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నానంటే అసలు ఈ సంస్కృతి మర్చిపోకుండా ఈ గ్రామాన్ని మర్చిపోకుండా అంతరించిపోతున్నటువంటి మన ఈ ఆచారాలు మరొకసారి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఒకసారి కలవటం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. దుగ్గిరాల యాదవపాలెం శ్రీకృష్ణ మందిరం చెన్నకేశ్వర నగర్ నందు సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా సోమవారం మహిళలకు రంగవల్లు పోటీలు నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని 5 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రంగవల్లు పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతో పాటుగా 5 ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, పసురెడ్డి గణేష్, కాకర్ల శంకర్, ఆంజనేయులు, కృష్ణానాయక్, లక్ష్మీ తిరుపతమ్మ, మల్లేశ్వరి, మాలతి మహిళలు పాల్గొన్నారు. మొత్తం 40 మంది మహిళలు రంగవల్లు పోటీలకు హాజరయ్యారు. ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు నిర్వహిస్తారు. ఇది ఎక్కువగా గ్రామీణ పండుగ. రైతు కూలీలు కూడా పంట చేతికొచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా కలిసిమెలిసి కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతో కలిసి నిర్వహించుకునేటువంటి పండుగ ఈ పండుగ ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి ధనుర్మాసం మొత్తం కూడా ముగ్గులు అనేది వేయటం జరుగుతూ ఉంది. ఈ రోజున మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐఎం పార్టీ మన దుగ్గిరాల శాఖ ఆధ్వర్యంలో యాదవపాలెంలో కూడా శ్రీకృష్ణ మందిరం ఎదురుగా ఈరోజు మహిళలకు ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. కన్సలేషన్ ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అనాదిగా ఆచారంగా వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ముగ్గులు వేయటం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా పోయే పరిస్థితి ఉంది. అలాగే మహిళలకి గర్భకోశ వ్యాధులు కానీ అలాగే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఇవి కూడా క్రిమి కీటకాలు కూడా నశిసిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పేడ కల్లాపి కొట్టేసి ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు పెట్టుకొని కల్లాపి కొడతా ఉంటారు. మరి క్రీడలు అనేది శరీర దారుఢ్యానికి దోహదపడతాయని అనేక సందర్భాల్లో ఆటలు పాటలు కూడా పాడిస్తూ ఉంటాము. మరి ఈ రోజున కార్పొరేట్ విధాకారులు ముందుకు వచ్చిన తర్వాత ఇది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అందే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాలోని శివాలయం వద్ద స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యోజనోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్, సిపిఎం నాయకులు జెట్టి బాలరాజు, షేక్ సుభాని, నల్లనూకల వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, పసుపురెడ్డి గణేష్, కొంగర జోగేంద్ర ప్రసాద్, తాడిపోయిన శ్రీధర్బాబు, కరీముల్లా, బ్రహ్మేశ్వరరావు, సి శ్రీనివాసరావు, హనుమా నాయక్, అడపా వెంకట్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి యువత మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు అని చెప్పేసి ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చారో అది యువతకి స్ఫూర్తిదాయకం. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంగా కూడా అనేక మందికి స్ఫూర్తిదాయకం. యువతతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పి భావించేటువంటి ఆయన మరి శిక్షణ పట్టుదలతోటి నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్య దాసం దిశకు కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. అప్పుడే ఈ దేశాభివృద్ధి జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవర్చుకోవాలి. యువతను మేలుకొల్పే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించాడు. మరి ఈరోజు యువత అనేక మాదక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు లోనైపోయి వాడే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు కూడా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ప్రకారం సాధన చేస్తే యువకులు సాధించలేని లేవని చెప్పేసి కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి మత్తు పదార్థాలకు అలవాటుపోయి చెడు మార్గాలను పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనం సంక్రాంతి పండుగలను జరుపుకోబోతున్నాము. ఈ సంక్రాంతి పండుగలకు సంబంధించి అనేక క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలకి ముగ్గులు పోటీలు, అలాగే యువకులకి మరి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ లాంటి పోటీలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఆటలు అనేది శరీర దారుఢ్యానికి దోహదపడతాయి అనేది యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయి. ఆయన ప్రపంచ దేశాలలో మన భారతదేశ ఔన్నత్యాన్ని, సాంప్రదాయాల్ని, సంస్కృతిని చాటిన మహా వ్యక్తి. అలాంటి ఆయన 164వ జయంతి సందర్భంగా ఆయన్ని మేము ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బోధనల్ని అందరూ
ఆచరించడం దేశానికి అందరిలో ఐకమత్యానికి స్ఫూర్తిగా నిలుస్తాయని సందర్భంగా పేర్కొంటూ స్వామి వివేకానంద యొక్క జయంతి కార్యక్రమాన్ని దుగ్గిరాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద ఒక ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త. ఆయన పాశ్చాత్య దేశాలకి హిందూ ధర్మ యొక్క విశిష్టతని, హిందూ ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయాలని ఆయన ప్రచారం చేశాడు. దాంతోపాటుగా యోగా, వేదాంత, తత్వశాస్త్రాన్ని కూడా ఆయన పాశ్చాత్య దేశాలకు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిజిటల్ మోసాల నియంత్రణపై ఏఎస్ఎన్ డిగ్రీ విద్యార్థులకు శిక్షణ, తద్వారా ప్రజల అవగాహన. విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. లక్ష హనుమాన్ చాలీసా అద్భుతానికి 10 సంవత్సరాలు. అదే స్ఫూర్తితో అవధూత దత్తపీఠాలు, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్వామి వివేకానంద చిత్రంపై రంగవల్లికల పోటీ. డిగ్రీ విద్యార్థిని సుజాతకు నగదు బహుమతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హిట్ 7 న్యూస్.